అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఎక్కడ వరకు వచ్చింది ఫైట్? అసలు ఏం జరుగుతుంది అక్కడ పెద్దపల్లిలో? ఇది చేయడం కరెక్ట్ కాదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా కమర్షియల్ బేసిస్ మీద మీరు ఇంత అక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, పొలిటికల్ లీడర్లకు కావచ్చు, మొత్తం ఇసుక బంగారమై అందరి అధికారులకు అక్కడ కాసులు కురిపిస్తుందంట. నిజమేనా? ఇది వాస్తవమా? సంవత్సరంలో 365 రోజుల్లో కనీసం 65 రోజులు సెలవులో ఏదో తీసేసినా 300 రోజులు వేసుకున్నా కానీ రోజుకు 4 అంత పెద్ద మొత్తంలో ఉంటుందంటారు. ఉంటుంది. ఇప్పుడు మేము చూసినాం కదా. మేము అంటే ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ ప్రాంతంతో అనుబంధం ఉండి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి, లేకపోతే స్థానికులు కాకుండా వేరే బయట వాళ్ళకు ఉన్నదా అక్కడ? అంటే ఉద్యోగ అవకాశాల విషయంలో అలా మీరు అన్నట్టు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వీటి మీదనే ఉంది. కానీ ఒక లోకల్కి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వనరులను పక్కదారి పట్టిస్తున్నారు, దోచుకుంటున్నారు, దోపిడీ జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఎట్లాంటి దోపిడీ జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు? మీరు ఎన్టీపీసీ చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ ఉట్టి టర్నోవర్ మొన్న నేను గూగుల్ చేస్తే. నమస్తే, నేను భార్గవ్. పెద్దపల్లి జిల్లాలో కేజీఎఫ్ తరహాలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి గత కొంతకాలంగా ఇదే ఇష్యూపై ఫైట్ చేస్తున్నాడు సురేష్ రెడ్డి గారు. నాతో పాటు ప్రస్తుతం బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి గారు ఉన్నారు. చాలా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద. మాట్లాడదు. నమస్తే సురేష్ రెడ్డి గారు. బాగున్నాను. ఎస్, మీరు ఈ ఇసుక దందా మీద అంటే అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఎక్కడ వరకు వచ్చింది ఫైట్? అసలు ఏం జరుగుతుంది అక్కడ పెద్దపల్లిలో? సరే, ఇప్పుడు కరెంట్ స్టేటస్ అయితే 2024 ఆగస్ట్ ఆ టైంలో మేము ఫస్ట్ ఎన్జిటీని ఎప్పుడైతే 2022లో అప్రోచ్ అయినామో అప్పుడు 2024లో వర్డిక్ట్ వచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చారంటే ఇది చేయడం కరెక్ట్ కాదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా కమర్షియల్ బేసిస్ మీద మీరు ఇంత పెద్ద ఎత్తున తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఇది అక్రమం జరిగిందని 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, 25 కోట్లు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఫైన్ కట్టాలి, గోదావరి రివర్ బోర్డు కట్టాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. అయితే దాన్ని అప్పుడు ఉన్నటువంటి టీఎస్ఎండిసి వాళ్ళు, అక్కడ ఉన్న లీగల్ కౌన్సిల్ ఏం చేశారంటే, వాళ్ళు ఏదైతే ఎన్జిటి ఇచ్చిన టైంలో ఆ టైం ఆ గ్యాప్ ఏదైతే ఉందో అందులో సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ నడుస్తుంది, స్టే తెచ్చుకొని నిల్వలు ఉన్నాయి తీసుకుపోవచ్చు కానీ కొత్తగా చేయొద్దు అనేది ఉంది. అది ఇంకా ప్రాసెస్ నడుస్తున్నది. అంటే నేను అనేది ఏంటంటే, మా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతంకి సహజ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయండి. అందులో ఇసుక ఒకటి. అయితే జరుగుతున్నది ఏంటంటే, ఆ ప్రాంతంలో సహజ వనరులు ఏ విధమైతే అక్రమంగా దోపిడీకి గురవుతున్నాయో అక్కడ ఆ సంపదను కొల్లగొట్టి ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. సో అది దృష్టిలో పెట్టుకొని నేను దాని గురించి అక్కడ ఉన్నటువంటి మానేరు పరిరక్షణ సమితి అని ఒక పెద్ద మనుషులు వచ్చేసి కూర్చొని మనం చేద్దాం అనే అభిప్రాయంతో దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని పోరాటం చేయడం జరిగింది. ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఈ అక్రమ ఇసుక దందా అక్కడ? అంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది, కానీ కూడా జరిగిందా? ఇంతకుముందు కూడా జరిగింది. అంటే ఆ ప్రాంతం మొత్తం చూస్తే మీకు చెర్ల మట్టి, ఇటుక, ఇసుక, గ్రనైటు, క్రషరు ఇవన్నీ అక్కడ ఉన్నది సంపద కాబట్టి దాన్ని కొలగొడుతున్నారు. నేను ప్రత్యేకంగా మానేరు పరిరక్షణ సమితితో కలిసి 2022 నుంచి మా పోరాటం మొదలైంది. ఇప్పుడు మానేరు పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందా అంటారు దీన్ని ఎట్లా? అంటే మేమేందంటే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేము పోరాటం చేసినాం కాబట్టి మానేరు, ఇప్పుడు మాకున్నదని మా కాన్స్టిట్యున్సీ వచ్చేసి మానేరు పరిరక్షణ సమితి అని మానేరు పరివాహక ప్రాంతం. అంటే అటు పక్కకేమో హుజురాబాద్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఇటు పక్కేమో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. అటు దోపిడీ జరుగుతుంది, ఇటు దోపిడీ జరుగుతుంది. సో ఇది మానేరు ప్రాంతం అనమాట. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, పొలిటికల్ లీడర్లకు కావచ్చు, మొత్తం ఇసుక బంగారమై అందరి అధికారులకు అక్కడ కాసులు కురిపిస్తుందంట. నిజమేనా? ఇది వాస్తవమా? అంటే ఇప్పుడు నేను అది మనకు ఆ విషయంలో పూర్తిగా మనం ఎంతవరకు చెప్పగలమో కానీ మొత్తానికి మీకు కొన్ని నెంబర్లు చెప్తాను. ఇప్పుడు 19 రీచ్లకు
పెద్దపల్లి అసెంబ్లీలో 98 కోట్ల చిల్లరకు టెండర్లు పిలిచారండి. 19 రీచ్లలో 98 కోట్లు అఫీషియల్గా పిలిచింది. టెండర్లు దక్కిన వాళ్ళు కాంట్రాక్టర్లు వచ్చారు. కానీ ప్రతిరోజు అంటే సంవత్సరంలో 365 రోజుల్లో కనీసం 65 రోజులు సెలవులో ఏదో తీసేసినా 300 రోజులు వేసుకున్నా కానీ రోజుకు 4 కోట్ల ఇసుక పెద్దపల్లి నుంచి పోయింది. అంత అంత పెద్ద మొత్తంలో ఉంటుంది అంటారు? ఉంటుంది. ఇప్పుడు మేము చూసినాం కదా. మేము అంటే ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆ ప్రాంతంతో అనుబంధం ఉండి వాళ్ళ బాధలు, ఎందుకంటే అది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రొద్దున లేస్తే రైతుకు సంబంధించిన సమస్యలే ఎక్కువ ఉంటాయి ఆడ. ఈ మానేరు పరివాహక ప్రాంతం, ఈ వాగుకు సంబంధించి చాలామంది అక్కడ బోర్లు వేసుకోవడము, బావులు తవ్వడము, అక్కడ నుంచి ఆ నీటి వనరులు వాళ్ళు ఆ పైప్ లైన్ల ద్వారా నీళ్ళు వేసుకొని వ్యవసాయం చేస్తారు. సో వీళ్ళకు ఆ ఇచ్చే పద్ధతి కూడా అంటే ఎంత దుర్మార్గంగా అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, 19 రీచ్లు ఇచ్చారండి. ఆ 19 రీచ్ల్లో ఏమని ఇచ్చారు అంటే చెక్ డ్యామ్లు కట్టిండ్రు. చెక్ డ్యామ్లో నీటి ప్రవాహంతో ఆ నీటితో పాటు ఇసుక వస్తున్నది, ఇసుక పేరుకపోతున్నది కాబట్టి ఇసుక తీయాలి. కానీ వాస్తవంగా ఏంది, ఆ టెండర్లనే తప్పిచ్చారు. ఆడ 19 కట్టలే, కట్టినవి 5, మిగతాయి ప్రారంభించిన కట్టడాలు స్టార్ట్ చేసిర్రు అంతే. ఆ 5 కట్టినవి కూడా ఈ వర్షాలకు దానికి ప్రవాహానికి 3 కొట్టుకపోయినాయి. అంటే సరైన నాణ్యతతో కూడా కట్టలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు చెక్ డ్యామ్ కట్టింది 10 ఫీట్ల కింద నుంచి కట్టింది అనుకోండి, వీళ్ళు 12 ఫీట్లు 13 ఫీట్ల కింద నుంచి ఇసుక తీస్తున్నారు. ఏడావుతుంది చెక్ డ్యామ్ అది. ఇప్పుడు ఇవన్నీ ఇంత జరుగుతుంది కదా, ఇంత దందా జరుగుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి తెలిసే ఉంటుంది కదా, ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఆర్డర్స్ లేకుండా ఇవన్నీ జరగవు కదా. అంటే ఇది అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు పెద్దపల్లిలో ఇప్పుడు జరగట్లేదు. అంటే పెద్దపల్లి జిల్లాలో జరుగుతుంది కానీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో జరగట్లేదు. సో గత ప్రభుత్వంలో తెలియని ఎందుకంటారండి, ఖచ్చితంగా తెలుసు. మా దగ్గర అప్పుడు ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తోడలు కొట్టుడు, నాలుక ఈరుతామనుడు, తడి బట్టలతో గుళ్ళేసి వస్తామనుడు, ఇవన్నీ జరిగినాయి. జనాలకు చూపెట్టనీకి డ్రామాబాజీ అంతా జరిగింది. ఇదంతా జరిగింది, జనాలు ఆడ అంతా గమనించిండ్రు. ఎవరు ఏందనేది కూడా అందరికి తెలుసాడు. ఆడ మనం కొత్తగా చెప్పాల్సిందే, తెలియకుంటే ఎట్లుంటుందండి. ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని ఒక కమిటీ పెట్టిండ్రు. అందులో వివిధ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతుంది. రెవెన్యూ, పోలీసు, అండర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్, మైనింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరు రిపోర్ట్లు ఇచ్చి మేమంతా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసి మేము మీకు అనుమతులు ఇస్తున్నాము అన్నారు. ఇప్పుడు ఎవరినైనా పోయి అడిగితే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఏమైనా మాకు తెలియదు, మా రిపోర్ట్ ఇది, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మేమే ఇచ్చిన దాన్ని బట్టి ఇంకోళ్ళు, అంటే ఇదంతా ఫింగర్ పాయింటింగే జరుగుతున్నది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే టైప్లో ఉంది తప్పితే తేల్చే విషయం అయితే లేదు. వాళ్ళు ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఈ మొండోడు ఉన్నాడు ఇంతో ఎందుకు అనే ఉద్దేశంతో కొంచెం అదవుతున్నారు. కానీ అది పెద్దపల్లి జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలో మంత్రి ఉంది, మంత్రి భూపాల్ మధ్యలో నడుస్తున్నది కదా, ఆడ నడుస్తున్నది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అక్కడ వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ మట్టి, చెరువుల మట్టి కూడా మా దగ్గర ఈ మట్టి ఇటుకతో చేసే ఇటుక చాలా ఫేమస్ కదా. ఇప్పుడు సుల్తానాబాద్, పెద్దపల్లి ఇసుక మొత్తం ఇటుక కూడా ఇక్కడ వస్తుంది. చెరువుల మట్టి కూడా అక్రమంగా చేసి దాని మీద పోరాటం చేసి దాదాపు కోట్ల రూపాయల ఫైన్ వేయించినాం మేము వ్యక్తిగతంగానే. సో కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను, పోరాటం అనేది చేస్తున్నా. అక్కడ వనరులు దోపిడీ అవుతున్నాయి, ఆ ప్రాంతం ఇబ్బంది పాలవుతున్నది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు మానేరు పరివాహక ప్రాంతం నుంచి ఇప్పుడు మా దగ్గర గర్రెపల్లి నుంచి మొదలు పెడితే గుంపులగూడెం దాకా ఉంటాయి, 19 రీచ్లు ఉన్నాయి. యువత వాళ్ళ ఇంటి వెనక మానేరు పోతుంటుంది. వాళ్ళు రోజుకు 1-2 ట్రిప్పులు ఇసుక కన్స్ట్రక్షన్కో దేనికో తీసుకుపోతా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు. ఇది ఇంతకుముందు చెప్తున్నాను నేను. స్థానికులకు కూడా స్థానికంగా ఉన్న వనరులను వాడుకునే ఛాన్స్ లేదంటారు. లేదు, అదే ఇంతకుముందు చెప్తున్నాను నేను. ఇప్పుడు బంద్ అయినప్పుడు వాళ్ళు చాలా ఇప్పుడు నిరుద్యోగ యువత ఎవరో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రోజు 2-3 ట్రిప్పులు కొట్టుకుంటున్నారు, 3-4 వేలు చేసుకుంటున్నారు. నిరుద్యోగం ఇప్పుడు ట్రాక్టర్లు తీసుకున్నారు, కొంతమంది లోన్లు తీసుకున్నారు, కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నారు, బతుకుదెరువు కోసం ఏదో చేయాలని. వాళ్ళని అప్పుడు చాలా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని తీసుకుపోవుడు, పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్లను పెట్టుడు, 5,000 రూపాయలు ఫైన్లు వేసుడు, బెదిరించుడు, కొట్టుడు. కానీ
వాళ్ళ ఇంటెన్గా వాళ్ళ ఊర్లో ఇసుక మాత్రం పక్క జిల్లా వాడు పక్క రాష్ట్రం వాడు ఇంకెవడో ఎవడో తీసుకపోతే మాత్రం ఏం లేదు. ప్రభుత్వాలు మారినా కూడా ఇట్లాంటి స్థానికంగా ఉన్నటువంటివి ఏదైతే మీరు చెప్తున్నారో ఆ లొకాలిటీలో ఈ ప్రాసెస్ మారట్లేదు కదా మరి. అదే అంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే అది ఆగిపోయింది కాబట్టి వాళ్ళు ఊరోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సహజంగా ఇంతకుముందు ఎట్లా నడిచేదో అట్లా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గత 4-5 ఏళ్ళ కంటే ముందు, ఈ 10 ఏళ్ళ కంటే ముందు ఏదైతుందో ఇసుక ఒక బంగారం లెక్క గ్రహించి దీన్ని ఏ విధంగా దోపిడీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిండ్రో అది గ్రహించినాక వీళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద బడా తలకాయలు ఏవైతున్నాయో అవన్నీ చేసింది కాబట్టి అంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు మా పెద్దపల్లి కాన్ఫరెన్స్లో మాత్రం నిరుద్యోగ యువత కొంచెం అంటే ప్రాపర్గా చేసుకుంటున్నారు. ఓకే, మీ పెద్దపల్లి జిల్లాలో సింగరేణి లేకపోతే ఎన్టీపీసీ, రామగుండం దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయా లేకపోతే స్థానికులు కాకుండా వేరే బయట వాళ్ళకు ఉన్నదా అక్కడ? అంటే ఉద్యోగ అవకాశాల విషయంలో చెప్తారు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా చూస్తే మీకు రోడ్ కనెక్టివిటీ ఉంది, నార్త్ సౌత్ రైల్వే కనెక్టివిటీ ఉంది, తర్వాత రైస్ మిల్లు విపరీతంగా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ సంస్థల ద్వారా, సహజ వనరుల ద్వారా ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం అంటే దాదాపు నేను చెప్పాలంటే రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత ఏదైనా జిల్లా ఉంది ఆదాయం ఆ విధంగా వస్తుందంటే నేను పెద్దపల్లి తర్వాత నేను చెప్తాను. అంటే అటువంటి ఆదాయం ఉన్న జిల్లాను అక్కడ ఆదాయం వచ్చేదాన్ని ప్రభుత్వం దాన్ని తీసుకుంటున్నది, కానీ అక్కడ ఆ ప్రాంతానికి మాత్రం సరైన న్యాయం జరుగుతలేదు. అది నిరుద్యోగ విషయమే కావచ్చు, ఆ ప్రాంత అభివృద్ధి విషయమే కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కావచ్చు, అది హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి ఎడ్యుకేషనే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఆడ మీరు అన్నట్టు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వీటి మీదనే ఉంది, కానీ ఒక లోకల్కి సర్టెన్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి పర్మనెంట్ ఉపాధి కల్పించాలనేది మాత్రం చేస్తలేరు. దాని మీద అదే కదా ఇప్పుడు మా బాధ కూడా అదే అన్నమాట. సరైన రీతిలో అభివృద్ధి జరుగుతలేదు, కానీ మా వనరులు, మా ఆదాయం మాత్రం మీరు మిగతా దగ్గర యూజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సింగరేణి ఉందండి, రైట్? సింగరేణిలో దాదాపు 37 నుంచి 50,000 కోట్ల టర్నోవర్ ఉంటుంది సింగరేణిలో, ఒక సింగరేణి ప్రయాణం, రైట్? కానీ వీళ్ళకి ఏమొస్తుందో, వీళ్ళకి సరైన ప్రపోర్షనేట్గా వీళ్ళకి వస్తుందా షేర్? రావట్లేదు. ఉన్న వనరులను వాడుకుంటారు కానీ లోకాలిటీకి అభివృద్ధి జరగట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇవి లేదంటారు. అవును, ఎందుకంటే ఇది మనం ఇప్పుడు సరైన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేక, సరైన రీతిలో దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ నాయకత్వం ఉంది, ఇప్పుడు అవగాహన లేకుండా, ముందు చూపు లేకుండా, విజన్ లేకుండా ఎవరు ఇప్పుడు వాళ్ళ మందం వాళ్ళ కడుపు నిండితే చాలనుకున్నప్పుడు మిగతా ఎవరు చేస్తున్నారు? రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత అత్యంత రెవెన్యూ జిల్లా పెద్దపల్లిలోనే చూపిస్తుంది కదా, పెద్దపల్లి కదా రెవెన్యూ జిల్లా. ఎందుకు మరి ఇంత నెగ్లెన్సీ? నెగ్లిజెన్సీ అని కాదు. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు నా మాత్రం ఒక చిన్న స్కూల్ పెడతారని కేంద్రీయ విద్యాలయం ఉంది ఆడ ఎన్టీపీసీ వాళ్ళు, రైట్? అదొకటి సరిపోదు కదా. ఇప్పుడు ఒక మారుమూల గ్రామంలో పెరిగిన యువకునికి, డిస్ట్రిక్ట్ లెవెల్లో పెరిగిన యువకునికి, హైదరాబాద్లో పెరిగిన యువకునికి, బాంబే, ఢిల్లీలో పెరిగిన యువకునికి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అవేర్నెస్, వాళ్ళ ప్రవర్తన తీరు, అవగాహన, లేకపోతే ప్రపంచంలో ఏమవుతుంది, దేశంలో అక్కడ ఏం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వనరులను పక్కదారి పట్టిస్తున్నారు, దోచుకుంటున్నారు, దోపిడీ జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఎట్లాంటి దోపిడీ జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మీరు ఎన్టీపీసీ చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ ఉట్టి టర్నోవర్ మొన్న నేను గూగుల్ చేస్తే 1,19,000 కోట్ల టర్నోవర్ అండి, ఉట్టి ఎన్టీపీసీ. మన దేశవ్యాప్తంగా అంటే ఉత్త రామగుండం కాదు, మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడైతే సెంటర్ ఉన్నాయో కార్పొరేషన్స్, అందులో దక్షిణ భారతదేశంలో రామగుండం కాంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అది 5%, 10%, 2% అనేది నేను చెప్పలేను, కానీ బట్ మొత్తానికైతే సిగ్నిఫికెంట్గా ఉంటుంది, రైట్? దానికి అనుగుణంగా ఆ ప్రాంతం మాత్రం
ఇక్కడ వనరులు ఇప్పుడు బొగ్గు ఎక్కడదండి, పక్కదే కదా, అక్కడదే బొగ్గు తీసుకుంటున్నారు, పవర్ జనరేట్ చేస్తున్నారు మీరు, రైట్? మరి దానికి ఇప్పుడు 1000 కోట్ల మీకు ఆదాయం వచ్చినప్పుడు మీరు ఆ ప్రాంతానికి సరైన రీతిలో చేస్తుండ్రా? చేయట్లేదు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు అక్కడ ప్రాంతంలో మీకు ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నాకు ఏదో నేర్చుకున్నా అదే ఇంకా రావాలంటే నడుస్తుందా? కొత్త కొత్త అంటే టెక్నాలజీ కూడా అడ్వాన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరు ఇంజనీర్లు డాక్టర్లు కావాలంటే కాదు కదా. ఇప్పుడు అక్కడ ఉపాధి కోసం కావాల్సినటువంటి సరైన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా కావాలి కదా. ఏ ప్రోత్సాహకం ఏది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బీజేపీలో రెండు వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, సురేష్ రెడ్డి ఏ వర్గం ఇందులో? కమలం పువ్వు జెండా కింద పనిచేసే వ్యక్తినండి నేను. తర్వాత మోడీ గారి వర్గం, మోడీ నాయకత్వంలో తర్వాత జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, మాకు రాష్ట్ర అధ్యక్షుడు ఉంటారు, పార్టీ దాంట్లో మేము పనిచేసేవాళ్ళం. సరే, ఇప్పుడు బయట దాన్ని వ్యక్తిగత పర్సనల్ క్లాషెస్ కొన్ని ఏమన్నా ఉంటే దాన్ని గ్రూపులుగా లేకపోతే పార్టీగా అని చెప్పి ఏ విధంగా చిత్రీకరించవచ్చు. కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా జెండా కింద పనిచేస్తోని, మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తోని, నేను కూడా పూర్తి స్థాయిలో గ్రూపులు ఇవన్నీ అనేది మాత్రం నేను పెద్ద అంత పట్టించుకునేవాడిని కాదు, అంత అది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్థాయి వేరు, నా స్థాయి వేరు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ రెడ్డికి టికెట్ రాకుండా సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేసిరని చెప్పి నేను అంట. వాస్తవమా కాదా? అంటే నేను వచ్చింది 2022 అండి, పార్టీలో జాయిన్ అయింది. 23లో ఎలక్షన్స్ వచ్చినాయి. సిన్సియర్గా పనిచేసిన, నాకంటూ ఒక వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ను, క్రెడిబిలిటీని పెంచుకున్నాను నేను. వాస్తవంగా కూడా నేను మీరు అన్నదానికి ఏకీభవిస్తా. సొంత పార్టీ వాళ్ళని కాదు, పక్క పార్టీ వాళ్ళు కూడా ఒక వేసిరాల్లో, సొంత పార్టీ వాళ్ళని కాదు. అంటే ఇది పోటీతత్వం ఉన్నది, పోటీ ఉన్నది. కానీ ఆడ ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఇంకా వేరే కూడా వింటున్నాను. నాకు టికెట్ ఇచ్చి ఇప్పుడు మీరు అన్నారు రాకుండా చేసిరని మీరు లాస్ట్ మినిట్లో ఏదో జరిగిందని చెప్పి విన్నాను. రాకుండా చేసిరని మీరు అడుగుతున్నారు. ఇంకా కొంతమంది నన్ను అంతకుముందు అడిగిన మీరు టికెట్ ఇస్తేనే వద్దన్నారట కదా. అంటే ఆడ జరిగినాయి కూడా. ఆడ ఏమైంది, ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆయనకు తప్పితే ఎవరికైనా ఇవ్వండి అని మీకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు అంటే మేము ముందు నుంచి ఉన్నాం, కొత్తగా వచ్చింది కదా అని. సరే, అట్లా అని చెప్పేసి మేము అట్లని సిన్సియర్గా మరి నాకు బాధ్యత ఇచ్చిండ్రు. ఏది నాకు టికెట్ రాకున్నా వేరే వ్యక్తికి టికెట్ వచ్చినా నాకు ఏది ఎలక్షన్ ఏజెంట్కి ఇచ్చిండ్రండి కాన్స్టిట్యున్సీకి. ప్రతి బూత్కి తిరిగిన నేను నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని మాత్రం నెరవేర్చిన. అప్పటి నుంచి పార్టీ లైన్లోనే పోతున్నా, పార్టీ ఇచ్చిన డైరెక్షన్లోనే నడుస్తున్నా. అది సహజం అండి ఏ పార్టీలోనైనా. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏఐసిసి నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీకి హైకమాండ్తో అదే ర్యాప్ ఉందా? మీకు ఏమన్నా మార్పు, ఏమైనా చేంజ్ ఏమైనా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము అప్పుడు యూఎస్లో ఎక్కువ ఉండి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యి, అమెరికాలో తెలంగాణ ఉద్యమంలో పెద్ద వాళ్ళతోటి మేము పనిచేయడము, జయశంకర్ సార్ గారితో, కోదండరామ్ గారితో, విద్యాసాగర్ రావు గారితో, కొన్ని సందర్భాలలో పలు సందర్భాలలో కేసీఆర్ జయశంకర్ సార్తో పనిచేసారా మీరు? అవును, చేసిన. అంటే మాకు యాజ్ ఏ యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ తెలంగాణ వాదులంగా అక్కడ మేము చేస్తూ మా వంతుగా కూడా ఇక్కడ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంలో చేసినాం. కోదండరామ్ సార్తో చేసినాం, జయశంకర్ సార్తో చేసినాం. మరి నీటిపారుదల శాఖ నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఉండే, వారితో కూడా చేసినాం. సో ఆ అనుబంధంతో ఏమైందంటే మేము అక్కడ మా కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ నేపథ్యం కాబట్టి అప్పుడు మా పెద్దనాన్నగారు అక్కడ నుంచి ఎమ్మెల్యే ఉండే పెద్దపల్లి నుంచి ఇంతకుముందు. సో కాబట్టి అక్కడ మాకు ఓవర్సీస్ కో కన్వీనర్గా మనం పెట్టి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడ మేము మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడము, న్యూయార్క్లో, కాలిఫోర్నియాలో, తర్వాత గ్రౌండ్ మీదకి మమ్మల్ని పంపించడము. సో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇంకా కూడా ఇంకా నేర్చుకుంటున్నాను బీజేపీలో. మీరు అమెరికాలో లక్షల రూపాయల డబ్బులు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి పక్క వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అనవసరంగా పార్టీలో జాయిన్ అయ్యి బదనామైపోయినా అనే లైన్ ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అంటే మనసు బాధ అవుతుందండి. ఇప్పుడు ఏదో మనం చెప్పడం మనసు ఎట్లా బాధ అవుతుంది. మనం ప్రయత్నం చేసినా మనం అనుకున్న పని కాకపోతే బాధ అవుతుంది. అట్లా అని చెప్పేసి మనం పట్టు విడవలే కదా. ఇప్పుడు
నేను వచ్చింది ఏంటంటే నేను ఎప్పుడేదో ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని మేము తెలంగాణ ఉద్యమంలో చేయలేదు. అయితే ఒకానొక సందర్భంలో సామాజిక సేవ పెట్టుకొని మేము విద్యా వైద్యం విషయంలో మేము చిన్న కృషి చేస్తేనే ఒక 1200 మందికి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతున్నాం. ఇప్పుడు హెల్త్ కేర్లో ఒక ఐసీయూ తీసుకురాగలిగినాము. ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి సహజ వనరులను పోరాటం చేయగలుగుతున్నాం. మాకేమనిపించింది అంటే మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఏదన్నా విద్య విషయం కావచ్చు, ఉపాధి విషయం కావచ్చు, తర్వాత వైద్య విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చట్టం రూపంలో మనకు తీసుకొస్తే లక్షల మందికి మేము మేలు చేసిన వాళ్ళం అవుతాం. మాకు వాడ మీరు అన్నట్టు అమెరికాలో ఏం లోటు లేదు, అన్నీ ఉన్నాయి. మేము కంపెనీలు పెట్టుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చినాం, మా కంపెనీలు పెద్ద కంపెనీలు కొనేసినాయి. ఇప్పుడు నా భార్య పిల్లలు అమెరికాలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటా. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో మీకు ఎట్లాంటి విభేదాలు లేవా? వ్యక్తిగతంగా ఏముంటాయండి, పార్టీ పరంగా విభేదాలు ఏం లేవండి. విభేదాలు ఎందుకుంటాయి? ఇప్పుడు వాళ్ళు చేసే పంతా వాళ్ళకు ఉంటుంది, మా చేసేది మేము ఉంటాం. అందరం ఒక పార్టీ కిందనే పనిచేసే వాళ్ళం కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏముంటాయండి? మాకు పక్క ఊరే, మాకు బంధుత్వం కూడా ఉంది. ఎందుకు వ్యక్తిగతంగా ఏముంటుందండి? ఇప్పుడు ఏమన్నా గిట్ల పంచాయదా లేకపోతే ఏమన్నది? సరే, ఇప్పుడు వారు అడుగుతారు, సీనియర్ ఒకసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసిండ్రు, ఆ ప్రాంతంలో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఖచ్చితంగా తను అడుగుతున్నారు, అడగడం తప్పని నేను కూడా అడుగుతాను. అది పార్టీ నిర్ణయం కదా. అంటే ఇప్పుడు దానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు నేను జనరల్గా నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, పార్టీకి సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి, వ్యక్తిగతంగా మీరు సాధించుకునే ఓట్లు కొన్ని ఉంటాయి. అక్కడున్న పరిస్థితులు బట్టి, అక్కడున్న వాతావరణం బట్టి, అప్పుడున్న ట్రెండ్ బట్టి ఆడ జనాలు ఏం చేస్తారు, ఒక వైపు మొగ్గు చూపుతారు. సో అది ఏవైనా కావచ్చు, ఉంది. ఇప్పుడు దాదాపు చేయాలంటే మా దగ్గర ఇప్పుడు ఎంతలైనా 20-25 వేల ఓట్ బ్యాంకు రిజిస్టర్డ్ పార్టీ సభ్యులే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అది ఎన్నో కారణాలు అట్లా అంటే చాలా కాన్స్టిట్యున్సీలలో చాలా సందర్భాలలో కూడా రాలేదు. బీజేపీ 2028 తెలంగాణని టార్గెట్గా పెట్టుకుంది. కానీ బీజేపీలో వర్గ విభేదాలు, లేకపోతే 2 గ్రూపు రాజకీయాలు ఇవన్నీ జరుగుతుంటే మీరు అధికారం దిశగా ప్రయత్నాలు ఎట్లా ఇదైతే అంటే లోకల్ గ్రౌండ్లో ప్రజలకు విశ్వాసం పోతుంది కదా, మీరే కొట్టుకొని వర్గాలుగా జీలిపోయి ఇట్లా ఉంటే ప్రజలు ఎట్లా నమ్మాలి బీజేపీని? అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు మీడియాలో మీకు నేను చెప్పటం కాదు, మీకు అన్నీ ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు నేను వాటిని గ్రూపులు అనను. ఇప్పుడు ప్రజలు కింద ఇప్పుడు మేము తిరుగుతున్నాం, మాకేం ఇన్ఫర్మేషన్ ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ని చూసినాం, రైట్? ఇప్పుడు అవకాశం ఇస్తాం బీజేపీకి అనే ఉద్దేశంలో జనాలు ఉన్నారు. అది పార్టీ నాయకత్వం బాధ్యత కదా. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా దాన్ని అధికారంలోకి తీసుకొస్తారు, మాలాంటి వాళ్ళని ఏ విధంగా వినియోగించుకుంటారు, రైట్? అది పార్టీ తీసుకున్న స్ట్రాటజీ మీద, పార్టీ తీసుకున్న దాని మీద ఉంటుంది. జనాలు ఆదరించడానికి రెడీ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి అని కాదు. ఇప్పుడు ఏ పార్టీ లేరండి? కాంగ్రెస్లో వర్గాలు లేవా? టీఆర్ఎస్లో వర్గాలు లేవా? ఈ కాంగ్రెస్ అంటే వాళ్ళు గాంధీ భవన్లోనే కొట్టుకుంటారు, అది వేరు. బీజేపీ అంటే సిద్ధాంతాలు ఇవన్నీ ఫాలో అవుతుంటారు. కరెక్టే, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు అదే పద్ధతి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, నేను పువ్వు గుర్తు కింద ఏది కమలం పువ్వు జెండా కిందనే పనిచేస్తా అని చెప్తున్నా. మాకు జాతీయ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. మాకు ఇప్పుడు కరీంనగర్ తీసుకోండి, ఎంత అవునన్నా కాదన్నా కానీ బండి సంజయ్ గారు మాకు లీడర్ అక్కడ, పెద్ద దిక్కాడ, రైట్? ఆయన ఒక కింద ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక ఇది జాతీయ స్థాయి నాయకుని వరకు, రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా చేస్తున్నారు. కాబట్టి మాకు ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని పోతాం మేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడంలో బీజేపీ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అటాక్ చేయడం, మాట్లాడడం, విమర్శించడం, ఈ పోరాటం ఎందుకు సైలెన్స్గా అంటే అంత అగ్రెసివ్గా ఎందుకు అనిపించట్లేదు? అంటే ఇప్పుడు నేను అదే మిమ్మల్ని అడుగుతాను, అగ్రెసివ్ అంటే తిడితేనే రెస్పాండ్ అయినట్ట? ఇప్పుడు ప్రతి ఇష్యూ మీద ఏదైతే జవాబుదారీతనంగా దాన్ని చెప్పడం దృష్టిలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, తర్వాత మాకు సంబంధించిన రఘునందన్ రావు గారు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు, తర్వాత అందరు నాయకులు సరైన రీతిలో స్పందించారు.
కానీ మిగతా పార్టీ వాళ్ళు వేస్తాం తీస్తాం కొడతాం అనే టైప్లో స్పందించినట్టు అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మాకు ఒక నిబద్ధత ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, ఒక పద్ధతి. వాడు తిట్టిండని చెప్పేసి మమ్మల్ని కూడా తిట్టమంటారా? ఎందుకు నేనైతే అది ఒప్పుకోను. ఎందుకంటే సరైన రీతిలో అంటే ఇప్పుడు వినసొంపుగా లేదు కాబట్టి, లేకపోతే తిట్టలేదు కాబట్టి రెస్పాండ్ కాలేదు అనడం మాత్రం నేను ఒప్పుకోను. ప్రతి విషయంలో రెస్పాండ్ అయినరు. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేసిర్రు, ఏం తెచ్చిర్రు ఫండ్స్ అని చెప్పిండ్రు. కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు, సంజయ్ గారు చెప్పిండ్రు, అందరూ చెప్పిండ్రు. ఎలక్షన్ టైంలో మాత్రమే బీజేపీ నాయకులు బయటకు వస్తారు, ఈ 3-4 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఎలక్షన్ టైంలోనే బయటకు వస్తారు అనేది కూడా ఉంది. అంటే లాస్ట్ ఆ పీక్ స్టేజ్లో వచ్చి పోరాటం చేస్తారనే చర్చ కూడా ఉంది. సరే, ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుండనో ఏం జరిగిందో తెలియదు. పార్టీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు మేమున్నామండి. ఇప్పుడు మాకు జాతీయ పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి బూత్ స్థాయిలో, లేకపోతే విలేజ్ స్థాయిలో, మండల్ స్థాయిలో ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది మాకు ఎవ్రీ మంత్ వస్తుంది. మేము పోతున్నాం, తిరుగుతున్నాం, చెప్తున్నాం. మరి పని అంటే ఇక ఊకే మైకులు పట్టుకొని తిట్టడము, తిరగడము, లొలి చేస్తేనే పని చేసినట్టు కాదు కదా. ఇప్పుడు మాకు ఎజెండా వస్తున్నది. మాకు ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో ఏం చేయాలి, బూత్ స్థాయిలో ఏం చేయాలి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏంది, ఏ విధంగా చెప్పాలి. మీరు అన్నదానికి నేను ఏమి ఏకీభవిస్తా అంటే, అన్ని ప్రాంతాలలో సరైన రీతిలో జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. ఇందాక ఒక మాట అన్నారు, అన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, వర్గ విభేదాలు ఇవన్నీ కామన్ అని చెప్పి అన్నారు. ఈ గ్రూప్ రాజకీయాలతో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఎట్లా సత్తా చాటుకుంటారు, మిమ్మల్ని ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు, మీరు ఎట్లా దాన్ని నిలబెట్టుకుంటారు లోకల్ బాడీ ఎన్నికల్లో? అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము తిరుగుతున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ని చూసిండ్రు, వాళ్ళు ఏ విధమైన వాగ్దానాలు చేసిండ్రు, ఏం సమకూర్చిండ్రు, ఏమి ఇవ్వలేదని చూసిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏమిందో అందరు చూస్తూనే ఉన్నారు, రైట్. ఇప్పుడు బీజేపీ ఏమున్నారు, మోడీ గారి చూస్తే ఇప్పుడు మోడీ గారు చేస్తున్నటువంటి ప్రపంచ దేశాలలోనే ఆయన ఒక ప్రఖ్యాతిగాంచిన, అంటే ఇప్పుడు మీరు సర్వేలలో చూస్తే హైయెస్ట్ రేటెడ్ పాలిటీషియన్ యూనివర్స్లో ఆయన ఉన్నాడు. బాస్గా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అంటే మా పార్టీ దృష్టిలో బీజేపీ ఏం చేస్తున్నది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బూత్ స్థాయిలో జరగాల్సినటువంటి యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని పోతున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను అడిగింది అనుకోండి, నేను అడిగితే ఇప్పుడే పెద్దపల్లి ఫస్ట్ అనేది ఒకటి ఎజెండా తీసుకున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా, అడిగిన యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మిగతా వాళ్ళకి నేను ఒకటి మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నాను, నేను తిరగదలుచుకున్నా. ఏం చేస్తాను, మనకు రావాల్సిన అటువంటి వనరులు మన దగ్గర నుంచి తీసుకుపోతున్నారు, మనకు రావాల్సినటువంటి వాటర్ రావట్లేదు, మనందరం కలిసి పోరాటం చేద్దాం, మనందరం దాని గురించి చేద్దాం, అటువంటిలోనే కష్టపడి మంచి దగ్గరుండి గెలిపించుకుందాం అనే ఒక వాళ్ళందరూ సపోర్ట్ చేద్దాం, వాళ్ళందరినీ కలుపుకొని చేద్దాం అని చెప్పే ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు మేము ఎండగడతాం కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైనా ఎండగడతాం కదా. ఇప్పుడు మాకు ఎజెండా మాకుంది, మాకు రాష్ట్ర పార్టీ నాయకత్వం ద్వారా వచ్చేటువంటి మాకు మేనిఫెస్టో వస్తుంది, అన్నీ వస్తాయి, అవన్నీ కలుపుకొని చేస్తాం. రామచంద్రరావు నియామకాన్ని మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది బీజేపీకి? అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, రాజాసింగ్ లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో ఉంటూ పార్టీనే ఇది చేసారు. కొంతమంది కీలక నాయకులే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావద్దని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఈ చర్చ ఏంది అసలు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కోణం నుంచి చూసిండ్రో నాకు తెలియదండి, అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసింది. బట్ పార్టీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని రామచంద్రరావు గారిని నియమించిందో పార్టీ పెద్దలకు నిర్ణయం చేసే వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు నా ఉద్దేశంలో రామచంద్రరావు గారు విద్యావేత్త, రైట్, ఒక మంచి అటార్నీ, అడ్వకేటు, పలు అంశాలలో చాలా కీలకమైన కేసులు కూడా వాదించిండ్రు, ఎమ్మెల్సీగా చేసిండ్రు, ఎమ్మెల్సీలో కూడా ప్రతిపక్ష నాయకునిగా కూడా రిప్రజెంట్ చేసిండ్రు బీజేపీ తరఫున, అనేక సమస్యల మీద పోరాటం చేసిండ్రు, దాదాపు పార్టీని నమ్ముకొని, సిద్ధాంతం నమ్ముకొని చేసిండ్రు. మరి వాళ్ళ నిర్ణయం చేసిన ఎట్లా తప్పుపడతామండి? వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, మీరు అన్నారు రాజాసింగ్ గారు కావచ్చు, ఇంకా విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చేసుకుంటారు తప్పితే ఈ మీడియాలో వచ్చిన దానికి ఏదో వచ్చిన దానికి ఉంటుందండి. ఇప్పుడు నిరాశ, నిస్పృహ అనేది కొంతమందికి ఉంటుంది. నాకు ప్రతిదీ నేను అడిగిన అన్నీ కావాలంటే కావు కదా.
వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ పార్టీకి కూర్చుంటారు, పార్టీలో మాట్లాడుకుంటారు, ఆ నిర్ణయం చేసుకుంటారు వాళ్ళు. దానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంటే 2028 టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. పెద్దపల్లి క్యాండిడేట్గా మీరే ఉండబోతున్నారా, వేరే అభ్యర్థి ఉంటుందా? నా విషయం నన్ను అడిగినప్పుడు నేనే అని చెప్తాను కదండి. ఖచ్చితంగా నేనే ఉంటాను. మంచి అవకాశం ఉంది, ప్రజలు ఆదరించడానికి ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తా అనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి పార్టీ తరఫున పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తాను. ఆ ప్రాంతంలో వివేక్ లాంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు కదా, బీజేపీకి అంత స్కోప్ ఉందంటారు అక్కడ పెద్దపల్లిలో? ఉందండి, ఎందుకు లేదు. 1999లోనే గెలిచింది. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేనేమంటున్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నారు. మళ్ళీ ఎస్పెషల్లీ పెద్దపల్లి వచ్చేసి చాలా చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి ప్రజలు చైతన్యవంతులాడ. మళ్ళీ ఇంకోటి మీరు చూస్తే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మీరు హిస్టరీ చూస్తే మొన్న ఒక లాస్ట్ ఎలక్షన్ వరకే వరుసగా ఒకటే అభ్యర్థి 2 సార్లు గెలిచారు. అంతకుముందు వరుసగా 2 సార్లు గెలిచిన వ్యక్తి ఎవరు లేరు ఒక పార్టీ నుంచి. కాబట్టి మంచి వాళ్ళని ఆదరిస్తారు ఆడ, ఖచ్చితంగా మంచి వాళ్ళని ఆదరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఏదో పెద్ద తీస్మార్కాన్ని ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదో గెలిచిరని నేను నమ్మట్లేదు. అప్పుడు ఉన్నటువంటి యాంటీ ఇంకంబెన్సీ, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతతో వీళ్ళు బయటపడరు తప్పితే వీళ్ళు ఏదో ఆ పెద్ద చేసి ఘనకార్యం చేసిన వాళ్ళని ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉందండి, ఖచ్చితంగా మనం పార్టీ కోసం పనిచేస్తాం, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను కొందరి నాయకుల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి మీరు ఒక 1 wordలో మీరు ఆన్సర్ చెప్పండి. బండి సంజయ్ ఏం చెప్తారు? ఫైటర్. ఈటల రాజేందర్ ఉద్యమ నేత. కిషన్ రెడ్డి సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసే నాయకుడు. లక్ష్మణ్ విద్యావేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటారు. రఘునందన్ రావు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి ఒక మంచి వక్త. రామచంద్రరావు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు పార్టీ కోసం పనిచేసి ఒక ఎమ్మెల్సీగా ప్రజల తరఫున పోరాడినటువంటి ఒక విద్యావంతుడు. కేసీఆర్ అంటే ఉద్యమకారులు, ఉద్యమ త్యాగాల మీద చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి. రేవంత్ రెడ్డి అంటే అవకాశవాది. రాహుల్ గాంధీ నాన్ సీరియస్ పొలిటీషియన్. నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అభిమానించే నాయకుడు, బాస్ అని చెప్పగలుగుతారు. సురేష్ రెడ్డి ప్యాషనేట్ పాలిటీషియన్, పెద్దపల్లికి ప్రజల తరఫున వాళ్ళ గొంతుకై వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడే నాయకుడు. ఓకే, మీరు అమెరికాలో అంత ఉన్నత స్థాయి వదిలేసి తెలంగాణలో రాజకీయాలు అంటే ఆషామాషిగా ఉండదు, డబ్బులతో కూడుకున్నది. అదేవిధంగా రకరకాల విమర్శలు, ఆరోపణలు, ఎలిగేషన్స్, ఈవెన్ ఫ్యామిలీని కూడా అటాక్ చేస్తారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అసాసినేట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చూసినప్పుడు రాజకీయాలు అవసరమా అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఈ తెలంగాణ రాజకీయాలు చూసినప్పుడు? మీకు నేను అదే అంటున్నాను కదా, మీకు ఇంతకుముందు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే చాలా ఏళ్ళ వరకు రాజకీయంలోకి రావాలని మాకు లేకుండే. అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా వంతుగా మేము తెలంగాణ ఉద్యమంలో మా భాగస్వామ్యం ఏది ఉండాలి, మా వంతు ఏది కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి. ఎందుకంటే మాకు మా ఊరితోని అనుబంధం ఎప్పుడు మర్చిపోలేదు. మాకు వ్యవసాయ ఆధారిత కుటుంబం, బిజినెస్ చేసుకున్న కుటుంబం కాబట్టి మాకు ఆ సాధకం, ఆ బాధలు, మంచి చెడు అని చూసిన వాళ్ళం. కాబట్టి మాకు ఈ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమో కానీ నాకు వ్యక్తిగతంగా ఇది ఇంత ఈజీ టాస్క్ కాదనేది తెలుసు నాకు. ఇప్పుడు మా పెద్దనాన్న కావచ్చు, మా నాన్న కావచ్చు, వాళ్ళు ఒకటే చెప్తుండే, సిటీలో రాజకీయాలు వేరు, ఊళ్ళో రాజకీయాలు వేరు. ఇప్పుడు ఇటువంటి ఈ లంగా దొంగ రాజకీయాలు, ఈ మోసపూరిత రాజకీయాలు మీకు ఎందుకు అనేది చాలా సందర్భాల్లో చెప్పింది మాకు. కానీ ఏమైంది, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏదో చేయాలనే తపనతో ఆ ప్యాషన్ అనేది మేము లేట్గా రియలైజ్ అయినాం. మేము ఇక్కడ నా ఆఫ్షోర్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు, మేము రెగ్యులర్గా వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా మేము అసలు అనుకోకుండానే ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయడము, ఓ చిన్న చిన్న ఎఫర్ట్స్ తోటే ఒక 1000-1200 మందికి మేము ఒక మార్పు తీసుకురాగలం. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, లేకపోతే ఈ రైతులకు కావచ్చు,
అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేసినాం కాబట్టి మాలాంటి వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. ఇటువంటి ఇదే మాకైతే ఇదైతే రెడ్ కార్పెట్ అయితే అనుకోలేము, మేము ముళ్ళబాటే అనుకున్నాం. కానీ కొంచెం అనుకున్న దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ కష్టం అవుతున్నాం. అంటే మీలాంటి వాళ్ళని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేయడానికి సపోర్ట్ దొరుకుతుందని భావిస్తున్నారా? ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ, రాజకీయ నాయకులు, బడా బడా లీడర్లు ఉన్నారు. మీలాంటి వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, కొంత సెన్సిటివ్గా ఉంటారు. మీరు ఇట్లాంటి రాజకీయాలను ఎట్లా తట్టుకుంటారు మీరు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి సంస్కారంగా పెరిగిన వాళ్ళని అవసరం వచ్చినప్పుడు దేనికైనా తెగిస్తాం. కానీ అట్లని చెప్పేసి ప్రతిసారి రఫ్గా ఉండడము, రూడ్గా ఉండడము, లేకపోతే సంస్కారంగా పెద్దలను గౌరవించడము, లేకపోతే పార్టీలో ఉన్న నాయకులను గౌరవించడం, అది బలహీనత అనుకుంటే వాళ్ళ వివేకానికి వదిలిపెడదాం మనం. కానీ అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతిఘటించాలనేది మాకు తెలుసు. ఇప్పుడు ఇసుక గురించి కొట్లాడినాం, మాకు అదేనా ఒకటి పోయి పోలీస్ ఫోన్లో మాట్లాడితే అయిపోయేదా? లేదు. ఇప్పుడు మాకు పోలింగ్ బూతులలో కూడా పోలీసులతో ఘర్షణలు అనేది చూడండి, మీరు కొన్ని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇసుక విషయంలో కూడా పోలీసులతో అది చేసిండ్రు, బెదిరించిండ్రు, చేసిండ్రు, మేము కూడా కొట్లాడినాం. సో నేను ఏమంటున్నా అంటే అక్కడ అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. మీ గోల్ ఏంటి? ఎమ్మెల్యే కావాలా? ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు మాకు ఒక అవకాశం చట్టసభల్లో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో మమ్మల్ని ఏ విధంగా వినియోగించుకొని మాకు ఒక ఆశ ఈ జీవితంలో ఒకటి చేయాలనే తపన ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా అది ఎమ్మెల్యే రూపకంగానా ఇంకే రూపకంగా చేస్తే మాకు కావాల్సింది అది. మేమేదో ఎమ్మెల్యే అయితేనే వచ్చి పని చేస్తాం, లేకపోతే ఇంకా ఇప్పుడు అయినా ఇప్పుడు అట్లా అంటే నాకు తట్టాబుట్ట చదువుకొని పోవడం ఎంతసేపు అండి, ఎవరు ఆపుతారు కదా. అందుకని నేను మాకు చెయ్యాలనే తపన, ఆ ప్యాషన్ ఉంది కాబట్టి చేసినాం. ఏదో ఈ రాజకీయం ఏదో ఉద్యోగమో, వ్యాపారమో, లేకపోతే కమిషనో, లేకపోతే పైరవీలు చేసుకొని చేద్దామనే ఉద్దేశంతో కాదు. అటువంటి ఉద్దేశం మాకు లేదు. చివరిగా చెప్పండి, మైక్ టీవీ ద్వారా మీ పెద్దపల్లి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే అండి, ఇప్పుడు 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి యువతకు, మహిళలకు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ఒకటే చెప్పేది ఏంటంటే, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని మీ ప్రాంతము, మీ పిల్లలు, మీ అందరూ బాగుండేటువంటి నిర్ణయం తీసుకోండి. దానికి కావాల్సింది ఎవరు? సరైన వాళ్ళు కావాలి. సరైన వాళ్ళు కావాలంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళని ఆదరించండి. మీరు ఎంతోమందిని ఆదరించిండ్రు, మాలాంటి వాళ్ళని ఒకసారి ఆదరించి చూడండి. మీ బతుకులకు ఏ విధమైనటువంటి తోడ్పాటు మేము చేస్తాం, అక్కడున్న ప్రాంతాన్ని ఏ విధంగా మారుస్తాం. ఎందుకంటే మేము ఒక 4 దేశాలలో వ్యాపారం చేసుకున్నాం. మేము ఒక సమస్య గురించి ఏ విధంగా ఫస్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది మాకు అవగాహన ఉంది. మాకు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. మనకున్న ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మేము ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం, ఇష్యూని తీసుకుపోగలుగుతాం. దానికి కావాల్సినటువంటి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇవ్వమని కోరుతున్నాం, ఆశతోనే ఉన్నాం, అది వస్తుందని కూడా అనుకుంటున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే.